అండి, రేహూస్ క్రియేషన్స్కి వెల్కమ్. ఈరోజు వచ్చి టమోటా, వంగ, మిరప, బంతి నారుతున్నాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏ విధంగా నాటుతాం అనేది మీకు వీడియో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. థ్యాంక్ యూ. మనం ఈరోజు టమోటా, వంకాయ, బంతి, మిరప నారుతున్నాం. ఇప్పుడు మనము సామూహికంగా మిరప, బంతి, వంకాయ నాటుతున్నాం. అది ఏ విధంగా నాటుతామనేది ఇక్కడ మాస్టర్ ట్రైనరు దాని గురించి బాగా వివరిస్తారు. మీకు ఇది ఉపయోగపడుతుంది ఎవరైనా చేసుకోవడానికి. ఇక్కడ వచ్చి మనం ఏటీఎం మోడల్లో ఆకుకూరలో గడ్డ జాతి అన్నీ వేయడం జరిగింది. ఇప్పుడు వాటిలో మనము నారు నాటుతున్నాం. టమోటా నారు, మిరప నారు, వంగ నారు, పూల నారు. ఇదే విధంగా ఈ నారును మనము బీజామృతం, ఇక్కడ ఉన్నది బీజామృతం నిన్న సాయంత్రం చేయడం జరిగింది. 12 గంటలకు తయారైంది. ఈ తయారైన బీజామృతాన్ని నారు శుద్ధి చేస్తున్నాం. మనం వేర్లను ముంచి మనం నాటుకోవడం జరుగుతుంది. ఇలా వేర్లు ముంచి నాటడం వల్ల మనకు భూమిలో ఉన్న తెగుళ్ళు కానీ వేరు నుండి వచ్చే తెగుళ్ళు కానీ అరికట్టి మనకు మొక్క బాగా రావడానికి తోడ్పడుతుంది. ఏటీఎం మోడల్లో లైన్గా వేసుకుంటూ పోవాలి. అంటే బంతి తర్వాత మిరప తర్వాత టమోటా తర్వాత వంగ, మళ్ళీ వంగ తర్వాత బంతి, అలా పెట్టుకుంటే దీన్ని ఏటీఎం మోడల్ అంటారు. ఇది ఒక పురుగు ఇంకో పురుగుకు కన్ఫ్యూజ్ అయిపోయి తెగుళ్ళు రాకుండా ఉంటాయని ఇది ఒక మోడలు. ఇట్లా ఈ మోడల్ వేసుకోవడం వల్ల పురుగే కన్ఫ్యూజ్ అవుతుందంట. అంటే తెగుళ్ళు అవన్నీ రాకుండా ఉంటాయి. అది ఏ చెట్టుకు తెగులు తెచ్చాలనే ఆలోచన ఉంటుంది కదా, అది పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకోసం ఈ మోడల్. ఎండలో కష్టపడుతున్నారు పిల్లలు మా వాళ్ళు.